మార్చి దాని కోర్ డాష్ బోర్డ్ అని పెట్టాడు. అది పెట్టాడు కాబట్టి ఇంకా తానే దాని కోర్ డాష్ బోర్డ్ తీసుకొచ్చాను, టెక్నాలజీ మొత్తం తనే అన్నట్టుగా. సెల్ ఫోన్ ఏ మాదిరిగా పనిచేస్తుంది, సెల్ ఫోన్లో యాప్లు ఏ మాదిరిగా మనం అంతా ఏలు పెట్టి ఎలా నొక్కాలి, అలా నొక్కితే దానివల్ల జరిగే మేలు ఏమిటి అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తూ ఉంటే ఆ సెల్ ఫోన్ కనిపెట్టినోడు, ఆ యాప్లు కనిపెట్టినోడు, ఆ యాప్లు దాంట్లో పెట్టినోడు వాళ్ళు గొప్పనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయొచ్చు అని చెప్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు గొప్పనో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. చివరికి అధ్యక్ష ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్నది అధ్యక్ష, నిజంగా ఆయన ఎందుకు ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తెస్తా ఉన్నాడు? కారణం ఏంటంటే ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా టీవీ ఛానళ్ళన్నీ నియంత్రించేందుకు, టీవీ ఛానళ్ళు ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏది చూపించినా కూడా వెంటనే వాటిని కట్ చేసే కార్యక్రమం ఎలా చేయగలుగుతామన్నది పూర్తిగా చేసేందుకు తీసుకొస్తా ఉన్న కార్యక్రమం ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. చివరికి అధ్యక్ష, ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్నది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంతగా మాట్లాడుతూ ఉన్నారో, నిజంగా ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్నది ఏ రకంగా ఈ 333 కోట్ల రూపాయలు ఏ రకంగా ఏ కంపెనీలకు ఇచ్చాడు, ఆ ఇచ్చినది ఎంత దారుణంగా ఇచ్చాడు, ఎన్ని వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్నది నేను 5 నిమిషాల్లో చెప్తాను అధ్యక్ష. చౌక దుకాణాలలో ఈ పాస్ అని ఈ మధ్యకాలంలో మనం చూసాం అధ్యక్ష. ఈ పాస్ యంత్రాన్ని అమర్చడంలో వైఫల్యం చెందిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ అనే సంస్థ చంద్రబాబు నాయుడు గారు హయాంలో మే 11, 2015లో బ్లాక్ లిస్ట్ చేశారు అధ్యక్ష. మరి ఇదే టెరా సాఫ్ట్వేర్ ఏదైతే ఈ పాస్ యంత్రాలను సప్లై చేయడంలో ఏదైతే విఫలమైందో అదే సంస్థకు ఇవాళ ఫైబర్ గ్రిడ్ పనులను 333 కోట్ల రూపాయల పనులు ఎలా అప్పగించారు చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి అధ్యక్ష. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, హెరిటేజ్ ఫుడ్ సంస్థతో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ టెరా సాఫ్ట్వేర్ సంస్థకు ఉన్న అనుబంధం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ టెరా ఈ హరికృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి అధ్యక్ష టెరా సాఫ్ట్వేర్కు ఉన్న సంబంధాలు ఏ రకంగా ఉన్నాయనంటే అధ్యక్ష, ఇదే హరికృష్ణ ప్రసాద్ చేసిన నిర్వాహకం ఒకసారి చూడండి అధ్యక్ష. ఇదే హరికృష్ణ ప్రసాద్ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముంబైలో ఇదే హరికృష్ణ ప్రసాద్ ఈవీఎం మిషన్ను దొంగతనం చేస్తూ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు తెలియాలి, అందరికీ అసెంబ్లీ కూడా తెలియాలి. ఇదే హరికృష్ణ ప్రసాద్ ముంబైలో ఈవీఎం మిషన్ దొంగతనం చేస్తే ముంబై పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదైన పరిస్థితి అధ్యక్ష. ఇదే హరికృష్ణ ప్రసాద్కి సంబంధించిన సంస్థలకు ఇచ్చారు అధ్యక్ష. అందుకనే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇక్కడ ప్రభుత్వం అధ్యక్ష ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టి తొలిదశ పనుల్లో భాగంగా 333 కోట్లు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది అధ్యక్ష. మంచిదే. ఈ ఆదేశించడానికి దీన్ని పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ ఆగస్టు 26, 2015 ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. మరి ఈ ఉన్నత స్థాయి కమిటీలో వ్యక్తి ఎవరో తెలుసా అధ్యక్ష? ఈ ఉన్నత స్థాయి కమిటీలో సభ్యుడు ఎవరో తెలుసా అధ్యక్ష? వేమూరి హరికృష్ణ ప్రసాద్ సభ్యునిగా ప్రభుత్వం నియమించింది అధ్యక్ష. ఈయన టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ఈయన సిస్టర్ కన్సర్న్ కంపెనీ టెరా సాఫ్ట్వేర్ అధ్యక్ష. ఈ టెరా సాఫ్ట్వేర్కు ఈయన వర్క్లు ఇప్పించేశారు అధ్యక్ష. నిజంగా ఈయనే పర్యవేక్షణ కమిటీలో సభ్యుడు. ఈయనకు సంబంధించిన సంస్థ సిస్టర్ కన్సర్న్ కంపెనీ ఈ టెరా సాఫ్ట్వేర్కు వర్కులు ఇచ్చేసుకున్నారు అధ్యక్ష. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్గా వ్యవహరిస్తున్న దేవినేని సీతారామయ్య 2014 సెప్టెంబర్ 30వ తేదీ వరకు టెర్రా సాఫ్ట్వేర్లోనూ కూడా డైరెక్టర్గా పనిచేశారు అధ్యక్ష. ఇంకా ఈయనకు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు టెర్రా సాఫ్ట్వేర్లో కూడా డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు అని డైరెక్టర్గా సెప్టెంబర్ 30, 2014 వరకు డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటే అదే సంస్థకు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఫైబర్ ఆప్టిక్ 333 కోట్ల వర్కులు ఏకంగా అప్పచెప్పేశారు అధ్యక్ష. మరి ఈ రకంగా
వేమూరి హరికృష్ణ ప్రసాద్ చంద్రబాబు కుటుంబంతో ఉన్న ఇంతటి సన్నిహిత సంబంధాలన్నీ తేటతెల్లం అవుతూ ఉంటే ఏ రకంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీగా జరిగాయి, ఏ రకంగా వర్కులు ఇస్తూ ఉన్నారు, ఏ రకంగా ఇది సబబు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిజంగా ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. ఇవాళ ఈయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే అవినీతిని ఎక్కడ జరిగినా కూడా పెన్షన్ ఎవరో ఇళ్ళ విషయంలో ఏదో ఒకడో వారో ఇల్లు ఏదో కట్టుకుంటే అవినీతిని కట్ చేయాలంటాడు. మైకి లేదు అధ్యక్షుడు మైక్ కట్ చేయకపోయినా ఏబిఎన్ ఛానల్ మైక్ కట్ చేస్తూ ఉంటే ఎంత బాగా పనిచేస్తూ ఉందబ్బా ఇదంతా. అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారు నిజంగా అవినీతి గురించి తాను మాట్లాడుతూ పెన్షన్ ఏదో ఒకడో ఆరో ఎక్కువ తీసుకుంటే ఆ అవినీతి జరగకుండా కట్ చేయాలంటాడు, ఇళ్లలో ఏదో ఒకడో ఆరో ఎక్కువ తీసుకుంటే ఆ అవినీతి జరగకుండా కట్ చేయాలంటాడు. మరి ఆ బీదోడు ఏదో అవినీతి కాస్తో కూస్తో చేస్తే కట్ చేయాలని చెప్పి అంత ఆరాటపడతా ఉన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అవినీతిని నిజంగా ఆయనే దగ్గరుండి అవినీతి చేస్తూ ఉంటే ఈ అవినీతిని ఎవడు కట్ చేస్తాడు అధ్యక్ష?